పరిపాలన ఏదైతే జరిగింది 1 ఇయర్లో దాన్ని ఇంటింటికి పోయి కార్యకర్తల్ని తెలియచేయండి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయినా దాన్ని తీరుస్తూ ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకూడదని దాదాపు మెజారిటీ చేసాం. 1, 2 కాదు, పెన్షన్స్ ఇచ్చేసాం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసాం, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వేసాం. అదేవిధంగా ఫిషెస్ చేపలు పట్టేవాళ్ళకి వాళ్ళకి చేయాల్సింది చేసాం. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాకుండా మరొక 70 శాంక్షన్ చేశారు. ఇలా అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం 6,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేటట్టుగా చేయాలని ఫైనాన్స్ కార్డు ఇచ్చారు. ఈ విధంగా అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రీస్ని పిలిచి వాళ్ళందరితో టైఅప్ చేసుకోవడం జరిగింది. అయితే ఇండస్ట్రీస్ ఓవర్ నైట్ రావు. ఇట్ టేక్స్ 1 ఇయర్ కొన్ని, 2 ఇయర్స్ కొన్ని, 3 ఇయర్స్ కొన్ని. అయితే లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక ఇండస్ట్రీస్ని యాక్చువల్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అనంతపూర్లో కేఎం మోటార్స్ వచ్చింది. ఎంతోమంది కేఎం మోటార్స్లో ఈరోజు 10,000 పైగా యాక్చువల్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడే ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు బాబు అంటే నేను కేఎం మోటార్స్లో పనిచేస్తున్నాను అన్నాడు. ఇట్లా ఒక ఇండస్ట్రీస్ వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగస్తుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ఒక అవగాహనతో ముందు పోతున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది. 10 లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు, అనేక అవతాకలు తీసుకుంటే డంప్ యార్డ్, ఇది 30 సంవత్సరాల పైగా ఉన్న డంప్ యార్డ్, 50 సంవత్సరాలు అంటే అటువంటి డంప్ యార్డ్ని మా ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ నాకు ఆర్డర్ వేశాడు. మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర జరిగేటప్పుడు నాకు ఆర్డర్ వేశాడు. నారాయణ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 25 అక్టోబర్ అంటే రేపు వచ్చే అక్టోబర్కి రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పూర్తి చేయాలంటే ఇప్పటికే 50 లక్షల టన్నులు పూర్తి చేసాం. మిగిలిన కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు ఇక్కడ 1,68,000 టన్నులేమో ఉంది. రోజుకు 6,000 టన్నులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ 2వ తేదీకి ఇక్కడ ఏదైతే లెగసీ డంప్ ఉందో చెత్త అది మొత్తం తొలగించడం జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు. అవన్నీ కూడా అటు కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితో మాట్లాడాను. అవన్నీ చేస్తాం. నేను చెప్పాలి చాలా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానే రెచ్చగొట్టాలా, ప్రజల్ని అశాంతపరచాలా, ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలో ఇది ఉంది అశాంతపరచడం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే చూడలేరు. పరిపాలన అంటే ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా కోరుకునేది ప్రశాంతం. ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ప్రశాంతం ఉందా లేదని అడుగుతారు. అలాంటిది లేకుండా చేశారు కాబట్టి ఒక్క ఇండస్ట్రీ రాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్టికులర్ రాయలసీమకి అయితే ప్రత్యేకంగా అనేక ఇండస్ట్రీస్ తీసుకురావాలా అనే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ, ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉండే మున్సిపల్ మంత్రిగా నేను చెప్తున్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య 100కి 100 రూపాయలు అయ్యేందుకు ఈ యొక్క అనంతపురం జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ శాఖలో 750 కోట్ల రూపాయలు అమృతలోను ఏబీలోను శాంక్షన్ చేశాం. అమృత అయితే టెండర్ పిలిచాం. రేపు 28వ టెండర్ ఓపెన్ చేస్తున్నారు, చేయగానే చేస్తారు. ఈ యొక్క అనంతపురం మున్సిపాలిటీకి దాదాపు 350 కోట్లు పెట్టింది. అమృతలో కావచ్చు, ఏబీలో కావచ్చు. అదే ఎమ్మెల్యే గారికి చెప్పాను. యాక్చువల్గా వారు అడిగిన దాని ప్రకారం పెట్టాము. అవన్నీ చేసి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ వెంటనే చేసే పరిస్థితి లేదు. ఖజానా కొంత ఫ్రీ అయ్యి రాష్ట్రం కొద్దిగా ఇదైతే ఖచ్చితంగా దాన్ని కూడా కన్సిడర్ చేస్తామని ఎమ్మెల్యేకి చెప్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత అయినా చేసే అవకాశం ఏమైనా ఉంది సార్? కనీసం మీ ప్రభుత్వంలో మొదలు పెట్టే అవకాశం ఏమైనా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? అదేనండి, యాక్చువల్గా ఒకటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, గత ప్రభుత్వం మున్సిపాలిటీలో మనందరం కట్టే ట్యాక్సులు కూడా సిఎఫ్ఎంఎస్లో పంపించి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. ఈరోజు 3,000 కోట్లు డైవర్ట్ అయింది. కానీ మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉండాలి, వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా.
అయితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత లాస్ట్ మంత్ నుంచి సిఎఫ్ఎంఎస్ నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఈరోజు ఎవరి డబ్బులు ఇట్లా 1 by 1 సర్దుకుంటూ వస్తున్నాం. అంటే రాష్ట్ర ఖజానాని ఒక స్టెప్ ముందుకు వచ్చాం కాబట్టి ఈరోజు సిఎఫ్ఎం కూడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఇచ్చారు. అట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి కానీ మెరుగైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే అవన్నీ చేస్తారు. ఈ గవర్నమెంట్లోనే